బీజేపీ ఫిర్యాదు మేరకు నమోదైన పరువు నష్టం కేసును కొట్టేయాలని రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గత ఏడాది మే నెలలో జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బీజేపీకి నష్టం కలిగించేలా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తుందని అసత్యాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు ప్రజాప్రతినిధుల కోర్టు కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో ఉందని, ఇప్పటికే పిటిషనర్ వాంగ్మూలం కూడా నమోదైందని బీజేపీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేయాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తరపు న్యాయవాది కోర్టును కోరారు. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటికీ పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజకీయ ఉపన్యాసాల వల్ల ఎలాంటి పరువు నష్టం జరగదని వాదించారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.